కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి ఆ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. అసోం అసెంబ్లీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్గా ప్రియాంక గాంధీని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ ఏడాది అసోంలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. కాగా అసోంలో ప్రస్తుతం హిమంత బిస్వా శర్మ నాయకత్వంలో బీజేపీ సర్కారు ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ప్రియాంక గాంధీకి ఆదరణ పెరుగుతోంది. అంతేకాదు రాహుల్ కంటే ప్రియాంక మంచి లీడర్ అనే అభిప్రాయం పార్టీ నాయకులు అలాగే క్యాడర్లో ఇటీవల బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఒక దశలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీకి అప్పజెప్పాలన్న డిమాండ్ కూడా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి ఆ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. అసోం అసెంబ్లీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్గా ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రియాంక గాంధీ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో లోక్సభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలకతో పాటు సిరివెల్ల ప్రసాద్ను కూడా సభ్యులుగా నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు అలాగే ఎన్నికల ముందు జరగాల్సిన అంతర్గత సంప్రదింపుల వంటి వాటిని ప్రియాంక గాంధీ నాయకత్వంలోని స్క్రీనింగ్ కమిటీ పర్యవేక్షిస్తోంది. కాగా ఈ ఏడాది అసోంలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అసోంలో ప్రస్తుతం హిమంత బిస్వా శర్మ నాయకత్వంలో బీజేపీ సర్కారు ఉన్న సంగతి తెలిసిందే. అయితే హిమంత బిస్వా శర్మకు అసోంలో బలమైన నాయకుడిగా పేరుంది. వాస్తవానికి 2020లో జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన మాస్ లీడర్గా హిమంత బిస్వా శర్మ పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి అసోంలో ఒకప్పుడు కాంగ్రెస్కు గట్టి పట్టుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే హిమంత బిస్వా శర్మ రాజకీయ జీవితం కాంగ్రెస్తోనే ప్రారంభమైంది. 1993లో హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1996 నుంచి జలక్బరీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో తన పలుకుబడి పెంచుకున్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కు కుడిభుజంగా హిమంత బిస్వా శర్మ వ్యవహరించారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ రాజకీయాలతో ఆయన విసిగెత్తారు. ఈ నేపథ్యంలో 2015 ఆగస్టులో హిమంత బిస్వా శర్మ బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా 2015 ఆగస్టు నుంచి భారతీయ జనతా పార్టీకి సుశిక్షితుడైన సైనికుడిగా హిమంత్ పనిచేయడం మొదలుపెట్టారు. హిమంత్ ప్రభ అసోం రాష్ట్రానికి పరిమితం కాలేదు. అన్ని ఈశాన్య రాష్ట్రాలపై ఆయన పట్టు సాధించారు. ఎన్డీఏ నాయకత్వంలో నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ కన్వీనర్గా కూడా హిమంత బిస్వా శర్మ పనిచేశారు. మార్కిస్టులకు పెట్టని కోటలాంటి త్రిపురలోనూ బీజేపీ జెండా ఎగరవేయడంలో హిమంత్దే కీలక పాత్ర. అయితే దాదాపు 3 ఏళ్ల క్రిందట మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడగొట్టడంలోనూ హిమంత బిస్వా శర్మ కీలక పాత్ర పోషించారు. శివసేన చీలిక వర్గం ఏక్నాథ్ షిండే అనుకూల ఎమ్మెల్యేల కోసం రిసార్ట్ ఏర్పాటు చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ ప్రస్తుతం బీజేపీలో హిమంత్ గట్టిగా పాగా వేశారు. అటు నరేంద్ర మోదీకి ఇటు అమిత్ షాకు హిమంత్ శర్మ నమ్మిన బంటుగా మారారు. ఇద్దరు అగ్రనేతల దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేశారు. కాగా అసోంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగాలేదు. కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా నిస్తేజంగా అలుముకుంది. ఒకవైపు హిమంత బిస్వా శర్మ నాయకత్వంలో కమలం పార్టీ దూసుకుపోతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది. ఈ నేపథ్యంలో అసోంలో కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చే బాధ్యతను ఆ పార్టీ హైకమాండ్ ప్రియాంక గాంధీ మీద పెట్టింది.
ఏది ఏమైనా హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని బీజేపీని ఎదుర్కొని అస్సాంలో కాంగ్రెస్ను గెలిపించడం అంటే చిన్న విషయం కాదు.